బట్ ఎప్పుడైతే నేను చెప్పే ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రికాషన్స్ ఏంటి అంటే, ఒకటి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, రెండవది 1 మంత్ వరకు కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అన్నట్టు. ఈ 2 జాగ్రత్తలు కానీ తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా ఉండదు. అదే కాకుండా మూడో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే క్లీనింగ్. ఎంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే అంత తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంత తొందరగా రింగ్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, మనం ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ వరకు చర్మం కట్ చేస్తాం, ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పిన్స్ మనకు 10 to 12 డేస్లో ఆటోమేటిక్గా అవే పడిపోతాయి అన్నట్టు. సో ఇది జస్ట్ 5 మినిట్స్ సర్జరీ అండ్ హాఫ్ అన్ అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ జరుగుతుంది. వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు, యథావిధిగా బైక్ కావచ్చు, కార్ కావచ్చు, మెట్లు ఎక్కవచ్చు, ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఒకటే చేయకూడని పని ఏంటి అంటే, ఇంటర్ కోర్స్ చేయకూడదు, కలవకూడదు. ఇది ఒక్క జాగ్రత్తగా తీసుకుంటే ఈ సర్జరీ చేసినట్టు కూడా ఉండదు. 10 to 12 డేస్లో రింగ్ అంతా పడిపోతుంది, మంచి లైన్ లాగా స్కార్ ఫామ్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ పెయిన్ అసలు కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా 10 డేస్లోనే ఇది మొత్తం హీల్ అయిపోతుంది. అదే ఓపెన్ సర్జరీలో అయితే డ్రెస్సింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అంతేకాకుండా ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ అనేది ఏంటంటే డిస్పోజబుల్ స్టేపర్. ఈ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక పేషెంట్కి వాడి పడేస్తాం, రెండో పేషెంట్కి వాడం మన దగ్గర. దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అన్నట్టు. ఒక పేషెంట్కి ఒకటే వాడతాం కాబట్టి